హలో చెప్పే చెప్పు. హలో, నీకు కూడా చెప్పాలి. నీకు చెప్పు, ఇంతసేపటి నుంచి చెప్తున్నావు. అయ్యా నువ్వు పలక్నమ్మకే పని చేస్తున్నావు. నువ్వు చెప్పు. ఇప్పుడు అంతా చేసినా మాట్లాడే చూసినావా? మాకు యూట్యూబ్లో ఒక ఛానల్ ఉందన్నమాట, మాకు చిల్ మచ్చాస్ అని చెప్పి. దాంట్లో వస్తుంది. దాంట్లో ఇదంతా వస్తుంది అనమాట. నువ్వు మాట్లాడింది నువ్వు మాట్లాడిందంతా వీడియో కావాలంటే యూట్యూబ్ లో పోయి చిల్లా మచ్చస్ అని ఫాలో చేసి దానికోసం పెడితే మనం అన్ని వీడియోస్ వస్తే లైక్ కొట్టి మీరు మాకు నీ వాయిస్ కూడా వస్తుంది. చిన్న సపోర్ట్, లైక్, సబ్స్క్రైబ్, షేర్. మొత్తం రాదు, నువ్వు కొన్ని పాయింట్స్ చెప్పినావు, ఇంపార్టెంట్ పాయింట్స్, కొన్ని పాయింట్స్ వస్తాయి. వాయిస్ ఎట్లా గుర్తుపడతారు? మరి ఓవర్ అబ్బాయి, మరి వాయిస్ ని మనం బ్రేక్ చేద్దాం. వాయిస్ ని ఏఐ చేసి కన్వర్ట్ చేసి పెడతాం. పెడతాం. కానీ ఒక్కడు నాకు క్లారిటీ ఏంటంటే నాకు చెప్పు, మొత్తం రాదు, కొన్ని పాయింట్స్ ఉంటాయి. అదే పాయింట్స్ 3 పార్ట్లు వస్తాయి వీడియో. గైస్ ఇది ఎవరికి సంబంధించింది కాదు, ఎవరికి ఏం కాదు, జనరల్ పర్సనల్ కాదు. బయట సొసైటీలో ఎట్లా అంటే లవ్ వల్ల సూసైడ్ చేసుకోవడం కానీ వాయిస్ కన్వర్ట్ చేసి పెట్టొచ్చు. ఓకే, థాంక్యూ సో మచ్ సపోర్ట్ క్లాప్స్. వావ్, మా కంటెంట్. కానీ మాకు చిన్న హెల్ప్ చేయరా? నాకు చిన్న హెల్ప్ చేస్తావా? హలో 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 హలో, పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు, అరే పడితే లైన్ లో పడ. ఈ ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేసి ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేస్తాను. ఒక చిన్న హెల్ప్ మా తరపున, చిల్ మచ్చస్. జస్ట్ సపోర్ట్ ఇచ్చారు అనుకో, మేము మర్చిపోలేం అట్లా అని చెప్పి. అదే సపోర్ట్ చేయాలంటే మన ఉంటే సపోర్ట్ చేస్తారు, ఊరికనే చేస్తారా? అదే సరే, ఏం కావాలి రేపు? ఏం కావాలంటే బీర్ కావాలా? ఏం కావాలి చెప్పు. తప్పు మాట్లాడుతున్నారు సార్. ఏం కావాలి చెప్పు. ఏం సార్? అది ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతుంది చూడు, కిండర్ జాయ్ మోనో లోడెడ్. ఓకే ఓకే ఓకే, సరే మేము తెప్పిస్తాము. ఫస్ట్ మాట్లాడిన గిఫ్ట్ కావాలి. గిఫ్ట్ అని కాదు, గిఫ్ట్ అని కాదు, మేము తెచ్చిస్తాం నీకు. ఫస్ట్ మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేసి ఫాలో కొట్టించి మాకు సపోర్ట్ చేసినారు. సబ్స్క్రైబ్ చిల్ మచ్చస్. యూట్యూబ్ లో హలో యూట్యూబ్ ఓపెన్ చేసి ఒకసారి నేను చెప్పిన స్పెల్లింగ్ చెప్తాను. ఓకే, సారీ టు సే దిస్. నువ్వు ఒర్రకు మధ్యలో చిల్ మచ్చాస్, CHILL. చిల్ మచ్చాస్. ఒక్క సెకండ్ అట్లా లైన్ లో ఉండు. ఐకెల్ నేను నీకు షేర్ చేస్తా, దానికి ఫాలో కొట్టు, అయిపోతుంది. యూట్యూబ్ లో ఫాలో ఓకేనా? గుర్తుపట్టేస్తారు మన గల్లీలో. ఒక్క సెకండ్ షేర్ చేస్తున్నా నీకు నేను వాట్సాప్ లో. వాట్సాప్ లేదు కదా? లేదా నీకు? వాట్సాప్ ఉంది కానీ నువ్వు ఏడు బ్లాగ్ ఉన్నావో. బ్లాగ్ పెట్టేసి దాలో షాల్వా. బ్లాగ్ ఉందా? నాకేం తెలుసు పంపుతున్నా, వచ్చిన యూస్ చెప్పు నాకు. పంపినవాడు వచ్చిందా? వచ్చింది. 2 టిక్లు వచ్చింది ఆవిడ. వచ్చింది, ఓపెన్ దాన్ని. థ్యాంక్ యూ. హలో, నీ నోటితోటి జర మా ఛానల్కి సబ్స్క్రైబ్ చెప్పని ఒక మాట చెప్తే మా ఫాలోవర్స్కి కానీ
యూట్యూబర్స్ కానీ జర సపోర్ట్ ఇచ్చినట్టు మా ఫ్రెండ్స్ అందరికి చెప్పవా? సినిమా హీరో కావాలనుకుంటున్నావా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సినిమా హీరోని కాదు, నార్మల్ గా ఒక అడుగుతున్నా. యూట్యూబర్ హెల్ప్ చేయడం సపోర్ట్ చేయడం మీ బాధ్యత కదా. ఓకే, ఇన్స్టాలో పెడతా. ఇన్స్టాలో పెట్టాల్సిన అవసరం లేదు. వద్దు, ఇప్పుడు నార్మల్ కాల్ ఇప్పుడు నువ్వు ఆడికెళ్ళి చెప్పు చిల్ మచ్చాస్ కి లైక్ అండ్ షేర్ చేయండి గైస్ అని చెప్పండి. సబ్స్క్రైబ్ టు చిల్ మచ్చా ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ so much. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇట్లా ఉండదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. హలో, ఓకే వెయిట్, ఐ విల్ కాల్ యు లేటర్. బాయ్. హలో, బాయ్. ఇంకా ఏమన్నా చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి? తిన్నావా? తిన్నా. ఏం కూర? చేపల పులుసు. ఏం కూర ఉంటావు? సండే స్పెషల్ పప్పు. సండే టుడే సండే స్పెషల్ పప్పు అని చెప్పదు, అట్లా న్యాయం కాదు అది. ఈ రోజు అదేమంటారు, అది ఉంది, కృష్ణుంది, అది ఉంది. వా, చేద్దాం అనుకున్నాం కానీ ముందే చెప్తే చేంజ్ అయిపోయింది కంటెంట్. ఈ కంటెంట్ నీకు ముందే చెప్పి చేయొచ్చు, కానీ నువ్వు తెలిసాక చేస్తే ఆ ఫీల్ మనకు రాదు. అందుకోసం చెప్పకుండా చేసినాం అనుకో, ఆ ఫీల్ మనకు ఆటోమేటిక్ బయటికి వస్తుంది. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది. జెన్యున్ గా చెప్తారుగా, చెప్పకపోతే. ఇప్పుడు కంటెంట్ కోసం అంటే కొంచెం చాలా మంది డైలాగ్స్ చెప్తారు, అట్లా కాకుండా మన జెన్యున్ గా చెప్పే కంటెంట్స్ మనకు కావాలి. సరే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ యూ. మేము ఏదో అనుకొని వచ్చినాం, ఏదో చేద్దాం అనుకోవడం, కానీ ఇక్కడ మంచిగా నీ వల్ల మాకు చాలా. రేపటి నుంచి మీరు కూడా ప్రాంక్ వీడియోస్ అని రోడ్ల మీద తిరుగుతావా నువ్వు కూడా? కానీ ఖాళీ టైంలో పని వదిలేసి పోలేం కదా, ఫ్యాన్ కూడా చూసుకోలేము మనం. ఖాళీ టైంలోనే దొరికింది ఛాన్స్ అని చెప్పి అమ్మాయిలతో మాట్లాడడం ఛాన్స్ దొరికింది కదా నీకు. అమ్మాయిలతో కాదు, ఫ్రిడ్జ్ లా, కుక్కర్ లా. రైట్ గాయ్స్, హలో, బాయ్.